నలుగురు అన్నదమ్ముల్లో అందరికీ మగపిల్లలే, ఒక్క అతనికి మాత్రమే ఆడపిల్ల పుట్టింది. అసలు 3-4 తరాల నుండి వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుట్టలేదు. అందరూ అబ్బాయిలతోనే ఉండడంతో ఈ అమ్మాయి అంటే చాలా గారంగా చూసుకుంటున్నారు. ఆ అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాయనమ్మ చనిపోయిందేమో. ఇక నలుగురు అన్నదమ్ములు ఈ అమ్మాయిని అమ్మ అమ్మ అని ముద్దుగా పిలిచేవారట. ఇక పెళ్లి వయసు వచ్చింది. చక్కగా మంచి సంబంధం చూశారు. కోటీశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అత్తారుబాతంగా పెంచారేమో. ఆ అమ్మాయి అప్పగింతలప్పుడు నలుగురు ఏడవటం మొదలు పెట్టారు. ఏడుస్తూ కొంతమంది అయితే ముగ్గురు అన్నదమ్ములు ఎంతో కొంత ఊరుకున్నారు. కానీ కన్న తండ్రి గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. అక్కడున్న వాళ్ళు ఎంత చెప్పినా ఊరుకోవటం లేదు. ఇక భార్య అన్నదమ్ములు అందరూ చెప్పి ఊరుకున్నాక కారు దిగొచ్చింది కూతురు. నాన్న, మా ఇంటికి వెళ్లేటప్పుడు నన్ను ఇలా ఏడిపిస్తూ పంపిస్తావా? నేను మా ఇంటికి ఎలా వెళ్ళగలను? మా ఇంటికి నేను వెళ్లిన మనశ్శాంతికి ఎలా ఉండగలను? నేను మా ఇంటికి వెళ్తున్నాను కదా నాన్న, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంది. అప్పుడు ఆ తండ్రి చూస్తూ మిగిల్లా అన్నాడు. అవును